తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి కథ ఇక్కడ దాకా ఎందుకొచ్చింది అంటే అసలు విషయాలు ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నది ఏంటంటే కొంతమంది కావాలని అతన్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశానికి సంబంధించిన లోకల్ లీడర్లు ఎవరైతే ఈయన్ని అక్కడ ఉండటం రావడం ఇష్టం లేని వాళ్ళు, ఈయన అక్కడ సీటు పొందడం కానీ ఎమ్మెల్యే కావడం ఇష్టం లేని వాళ్ళు, ఈయన్ని ఓడగొట్టాలి ఈయన్ని దించాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు మొన్న ఎన్నికల్లో కూడా పనిచేయలేదు. వాళ్ళు అలా పని చేయని వాళ్ళు కేసినేని చిన్నీని పట్టుకుని వ్యవహారం నడుపుతున్నారు. ఎట్లా ప్రతి దాంట్లో ఇతని మీదన అడ్డం పెట్టడం, అక్కడ ఉన్న బెల్ట్ షాపుల నుంచి ఇసుక దాకా ఆళ్ళు సంపాదించుకుంటా ఇతన్ని బద్నాం చేస్తూ ఉండటం. చేస్తుంటే ఇతను వెళ్ళి చిన్నీకి చెప్పినా లేకపోతే పార్టీ అధిష్టానానికి చెప్పినా పట్టించుకోలేదు. మొన్న ఎందుకు ఇష్యూ అంతా వెలుగులోకి వచ్చిందయ్యా అంటే కావాలని కొలికపూడి ఇంటి వెనకాలే ఒక ప్రోగ్రాం పెట్టారు. అది భారీ డీజేలు పెట్టి హడావిడి. దానికి కేసినేని చిన్ని గెస్ట్ ఎంపీగా ఉన్న ఆయన అక్కడికి వచ్చేటప్పుడు మన పార్టీ ఎమ్మెల్యేనో లోకల్ ఉన్నప్పుడు పిలిచారా లేదా అని అడగాల, పిలవకపోతే పిలవమని చెప్పాలా, లేకపోతే తనే రమ్మని చెప్పాలా, లేదా అక్కడికి వచ్చినప్పుడు ఆయన కూడా దగ్గరుండి వెనపెట్టుకు తీసుకెళ్ళాలి. కాకుండా ఈయనింటి బ్యాక్ సైడే జరుగుతుంది. కావాలని చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన పల్లా శ్రీనివాస్కి చెప్పారు. నేను మాట్లాడతాను కానీ ఈయన పల్లా శ్రీనివాస్ గారా లేకపోతే పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం చంద్రబాబు గారికి చెప్దాం అనే దృష్టిలో ఉన్నారు. కానీ ఏంటండి ఇది అని ఆయన అడగాలి కదా. అడిగే హక్కు అడిగే స్వేచ్ఛ పార్టీ ఇవ్వలేదు. కేసినేని ఏదన్నా అంటే లోకేష్ దగ్గరికి వెళ్ళి తన మీద నెగిటివ్గా చెప్తారేమో అన్నది పల్లా శ్రీనివాస్కి కానీ పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులకు కానీ భయం ఉంటుంది. దాంతో సైలెంట్. పార్టీ అట్లాంటి అధికారం ఎవరికైనా ఇవ్వాలి కదా. తప్పుంటే ఇది ఆపమని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడికి అధికారమే లేకపోయా. దాంతో ఆయనకి 4-5 సార్లు అక్కడ జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఏమేం జరుగుతున్నదని వినలేదు, పట్టించుకోలేదు. అంటే నేను చెప్తాను చంద్రబాబు గారికి చెప్తే పరిష్కారం అవుతుంది. కానీ బాబు గారు ఏమో ఆయన రాష్ట్రానికి సంబంధించి ఒక పక్కన దసరాన దీపావళి తర్వాత ఈ నరేంద్ర మోడీ గారి ప్రోగ్రామ్ వాటిట్లో ఉన్నారు. అది వదిలేసి ఇది అర్జెంటుగా ఈ నాయకులు వెళ్ళి చెప్పలేరు. అదే సందర్భంలో ఆయనకి తెలియదు కాబట్టి ఇది అట్లాగా ఫ్లేరప్ అవుతూ వచ్చింది. ఇక్కడ దాకా వచ్చింది. అది ఇగో క్లాష్ అయింది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు రచ్చ అయింది. బాబు గారు దాన్ని సాల్వ్ చేయడం అనేది ఎంత వేగంగా చేసుకుంటే అంత బెటర్.